उपवीतार्थमक्षतां समर्पयामि अलंकारार्थम आवरणार्थम सकल पूजार्थम अक्षतां समर्पयामि పూలుంటే పూలు పెట్టండి లేకుంటే అక్షంతలు వేస్తా ఉండండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గణాయ నమః ఓం లంబోదర ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంభాయ నమః निधये नमः ओम सुराध्यक्षाय नमः ओम सुराज्ञाय नमः ओम महागणपते नमः ओम महागण्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हेरंभाय नमः ओम श्रीपते नमः ओम वाक्पते नमः ओम शृंगारिणे नमः ओम आश्रितवत्सलाय नमः ओम शिवप्रियलोद्भताय नमः ओम भक्तनिधये नमः ओम भावगम्याय नमः ओम भावात्मजाय नमः ओम अग्रगामिने नमः ओम मंत्रकृते नमः ओम चामीकरप्रभायै नमः ओम सर्वाय नमः ओम सर्वोपन्या ओम सर्वसिद्धिप्रदायकाय नमः ओम पंचहस्ताय नमः ओम पार्वतीनंदनाय नमः ओम प्रभवे नमः ओम कुमारगुरुवे नमः ओम कुंजरासुरभंजनाय स्तफलप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम महोदराय नमः ओम महोत्कुंठाय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम सर्वमंगलस्वरूपाय नमः ओम प्रमदाय नमः ओम ध्यायै नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनिधये नमः ओम वटवे नमः ओम ज्योतिषाय नमः ओम आत्रपद चित्तभावये नमः ओम अष्ट वरदाय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्तरूपाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पूष्ण्याय नमः ओम पुष्करोक्षिप्त हराय नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय नमः ओम अपकृतापराक्रमाय नमः ओम सत्यधर्मिणे नमः ओम सख्याय नमः ओम साराय नमः ओम शादांगाय नमः ओम मणिकिंकलमेखलाय नमः ओम समस्तदेवतामूर्तये नमः ओम सहिष्णवे नमः ओम ब्रह्मविद्या धानभुवे नमः ओम विष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम ऐश्वर्यकारुण्याय नमः ओम पराजयिने नमः ओम समस्त जगदाधाराय नमः ओम ऐश्वर्यप्रदायकाय नमः ओम विघ्नेश्वराय नमः। श्री महागणपति अष्टोत्तर पूजा संपूर्णम्।
ఇప్పుడు కప్పులు పెట్టుకుంటారా మీరు పక్కన, మరి పూల మీద వేస్తారా మీ ఇష్టం. ఇప్పుడు కుంకుమ వేసుకుంటూ ఉండండి. చపలాయ నమః పాద్యోపాద్యం పూజయామి. చంచలాయ నమః జానునే పూజయామి. ఓం కమలయే నమః కటిం పూజయామి. ఓం కాత్యాయనే నమః నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమః జఠరం పూజయామి. ఓం విశ్వభాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః నేత్రత్రయం పూజయామి. ఓం శ్రీయై నమః శిరసే శిరం పూజయామి. నమః ఓం అమృతలక్ష్మే నమః. ఓం కామలక్ష్మే నమః. ఓం సత్యలక్ష్మే నమః. ఓం భోగలక్ష్మే నమః. ఓం యోగలక్ష్మే నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం భుడుత్యై నమః. ఓం సురభ్యాయ నమః. ఓం పద్మాత్మకాయ నమః. ఓం శుభాయై నమః. ఓం ధాన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభర్యై నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆయ నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలయై నమః. ఓం కాంతయే నమః. ఓం అశోకయే నమః. ఓం అమృతాయే నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కర్ణయే నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమయై నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభయే నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రయే నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపయే నమః. ఓం ఇందిరాయే నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం అహోల్లోదవజన్యాయ నమః. ఓం పుష్టయే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్రే నమః. ఓం సత్యే ఓం విశ్వజన్యాయై నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యదంశిన్యై నమః. ఓం ప్రీతిపుష్పం శుక్లమాలాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరోర్వహాయ నమః. ఓం యశస్వినీ నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్షిణ్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం రూపావేశాంగానందనాయ నమః. ఓం వరలక్ష్మే నమః. ఓం వసుప్రదాయే నమః. ఓం శుభయే నమః. ఓం హిరణ్యప్రాకార్యై నమః. ఓం సముద్రతనయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితయే నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. దేవ్యై నమః. ఓం సర్వోపద్రువ నివారణాయ నమః. ఓం నవదుర్గయే నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం త్రికాలాజ్ఞ సంపన్నయే నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీలక్ష్మీర్ణం. ఇప్పుడు ఏదైతే కుంకుమ అమ్మవారికి తీసిందో దాంట్లోంచి తీసి మీరు కొద్దిగా బొట్టు పెట్టుకొని
मह्यं त्वत्तेन परिसंचयामि अमृतमस्तु अमृतविदानमसि उत्तरपूजाञ्चयामि समानाय स्वाहा उदानाय स्वाहा पुनः शुद्धगमनीयं समर्पयामि अंदर मंगलारती తీసుకొని నిలబడండి విఘ్నేశ్వర ఓ బుద్ధగణనాథ దీవించర తొలి పూజ నీకేలే విఘ్నేశ్వర ఓ బుద్ధగణనాథ దీవించర ఓ గణనాథ ఓ గౌరీ పుత్ర దీవించర ఇంటింత కాదయ్యా నీ సేవలు ఘనమైన పూజలు నీ కోసమే ఇంటింత కాదయ్యా నీ సేవలు ఘనమైన పూజలు నీ కోసమే పార్వతి కనయ లంబోదర పవన సుతా వికర పవన సుతా విఘ్నేశ్వర गौरी पुत्र तोली पूजा नीकेले विघ्नेश्वर ओ पूजा गणनाथ दीविंचर कोटोक्क దండాలు గణనాథుడా కోరికలు తీర్చే విఘ్నేశ్వర కోటొక్క దండాలు గణనాథుడా కోరికలు తీర్చే విఘ్నేశ్వర పసివాడి నవ్వులు నీ నవ్వులు చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు పసివాడి నవ్వులు నీ నవ్వులు చిన్ని చిన్ని పలుకులు నీ పాటలు ఓ గణనాథ ఓ గౌరీ పుత్ర తొలి పూజ నీకేలే విఘ్నేశ్వర ఓ బుద్ధ గణనాథ దీవించర ఓ బుద్ధ గణనాథ దీవించర శివకిట నిలిసిరయ్య జంజరి తేజ శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం జాగు సేకమమ్ము బ్రోవు స్వామి మంగళం పాలు పెరుగు నెయ్యి బెల్లం పలహారములతో పాలు పెరుగు నెయ్యి బెల్లం పలహారములతో మేలైన పద్మిని గుణాలు కరలతో శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం పూల మల్లేలములో దేవ కవిత్రి శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం జాగు సేకమమ్ము బ్రోవు స్వామి మంగళం శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం ధూపదీప నైవేద్యం నీకిదిగో హృదయేత్రం ధూపదీప నైవేద్యం నీకిదిగో హృదయేత్రం త్యాప త్యాప నీదురతము గోపి చేసేదం శ్రీ గణేశ దేవ నీకు నిత్య మంగళం बोलो श्री गणेश महाराज की जय विघ्नराजाय नीकु मंगलहारति विनायका विघ्नेश्वरनि हारति विघ्नराजाय नीकु मंगलहारति पुट्टी लोक रक्षण చేస్తావు వినాయకా విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాద్రపద మాసములో నవరాత్రుల ఉత్సవములు నిన్ను మేము నిలిపాము పూజలందుకోవయ్య వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి పూజ చేసిన మొదటి పూజ నీకేన ఈ భజనలో పాడిన మొదటి పాట నీకేన వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్నరాజాయ నీకు మంగళహారతి హరి భాగవి వాగ్దేవి
చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవులు తరిచేరే పాదము చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము పాశముతో అలరించే పాదము అమ్మ నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివతాండవ జతగతులను నర్తించే పాదము వేద శాస్త్ర పురాణాలు వివరించే పాదము శివతాండవ జతగతులను నర్తించే పాదము భక్త జనుల ఆశ్రవులతో రంజిల్లే పాదము యోగీంద్రుల జప తపస్సుల జ్ఞానమే నీ పాదము ఆకి జన్మధన్యము లోపిని త్యాగిని చేసే లోకమాత పాదము అజ్ఞాన తిమిరములను పారద్రోలు పాదము లోపిని త్యాగిని చేసే లోకమాత పాదము అజ్ఞాన తిమిరములను పారద్రోలు పాదము సుజ్ఞాన దీపమును వెలిగించు పాదము మోడిని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము కోమలిని పాదము అల్ప తపస్సులకు వందనాని పాదము వశిష్ఠాని దేవతను వర్ణించే పాదము హయగ్రీవ భగవాను అర్చించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన ఈ జన్మధన్యము నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము నా గానం ప్రాణము సర్వము నీ పాదము నా జీవన గమ్యము భాగ్యము నీ పాదము నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము చివరికి నే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణమని పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము అది తెలిసిన వారికి జన్మధన్యము మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం అంబ మంగళం మంగళం అంబ గౌరీ మంగళం పరమశివుని హృదయ రాణి గౌరీ మంగళం శక్తి మంగళం శక్తి మంగళం శివా శక్తి దేవి మంగళం మంగళం జగదాంబ మంగళం మంగళారూపిణి గౌరీ మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అంబ మంగళం ముల్లోక సంచారిణి అంబ మంగళం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिकं संसारसारं भुजगेन्द्रारं सदा वसन्तं हृदयारविन्दं भवं भवामि सहितं नमामि मन्दारमालाकृशङ्कराय दिगम्बराय च दिगम्बराय आनन्दकर्पूरनीराजनं समर्पयामि। बोलो श्री लक्ष्मी गणपति भगवान की, बोलो श्री पार्वती पुत्र गणेश।
గణేష మండపమందు శుక్రవారం కావున గణపతికి మరియు గౌరికి మహాలక్ష్మి అష్టోత్తరము చేయడం జరిగినది. దానితో పాటు కుంకుమార్చన కూడా చేయడం జరిగింది. మహిళామణులు అందరూ సంతోషంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆనంద పరవశులైనారు. ఏంటంటే పూర్వము బ్రిటిష్ వాళ్ళు పాలించుతున్నప్పుడు మనలు అందరినీ మన సంఘటితం కాకుండా వాళ్ళు విభజించి పాలించేవాళ్ళు. దానికి గంగాధర్ తిలక్ గారు ఏం చేశారంటే ఇట్లా అయితే కుదరదు, మనం ఏదన్నా స్వతంత్ర దానికి పోరాటానికి సంసిద్ధులు కావాలంటే వాళ్ళు మనకు మీటింగులు పెట్టుకోనిట్లేదు, కాబట్టి ఏం చేద్దామని ఒక ఆలోచన చేసి గణపతిని పెట్టుకుంటే మన ఆరాధ్య దైవము ప్లస్ ఇక్కడ దొంగచాటుగా కూడా మనము మీటింగ్స్ అలాంటివి పెట్టుకొని స్వాతంత్రం ఎట్లా సంపాదించుకోవాలి అని దానికి పోరాటానికి సిద్ధం కావడానికి గణపతి పూజ చేసి అక్కడి నుంచి పోరాటానికి సిద్ధమయ్యారు. అందువల్ల ప్రతి దాంట్లో విజయం చేకూరింది. సకలం పరస్తాత్మనే శ్రీమన్నారాయణేతి సమర్పయామి. తెలిసి గాని తెలియక గాని చేసినది ఏదైనా నువ్వు మా మనసు నుండి చేయించావు కాబట్టి ఏదైనా తప్పైనా ఒప్పైనా అంతా నీకే అని ఆయనకి అమ్మవారికి చెప్పేస్తున్నాం. మేమంతా నిమిత్త మాత్రమే, చేయించుకునేది చేసేదంతా మీరే. పార్వతీపుత్ర గణేష్ మండలి యాదగిరి బాగ్ ఐచత్య పోచమ్మ గుడి దగ్గర ప్రతిరోజు ఇక్కడ సామూహిక పూజ జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం భాగంగా కుంకుమ పూజ జరిగింది. ఈ సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులుగా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతిరోజు ఇక్కడ గేమ్స్ లాంటివి కండక్ట్ చేస్తున్నాము. పైగా లడ్డు డ్రా లాంటి కార్యక్రమం కూడా ఉంది కాబట్టి వివిధ భక్తులు ఎక్కడి నుంచి అయినా సరే వచ్చి ఇక్కడ స్వామి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. పార్వతీపుత్ర గణేష్ మండలి వద్ద మా పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము. మా పిల్లలందరూ చాలా సహకరిస్తున్నారు. మేమందరం ఆనందంగా ఆటలు పాటలతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఈరోజు కుంకుమార్చన జరిగింది మా గణపతి వద్ద.